నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చెమిరి గాను శ్రీమతి సుందరీదేవి గారు, శ్రీ తోట శ్రీకాంత్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఈరోజు శ్రీమతి సుందరీదేవి గారి తల్లిదండ్రులైన శ్రీమతి శోభారాణి గారి, శ్రీ వి సూర్యనారాయణ సార్ గారి వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి శోభారాణి అమ్మగారికి, శ్రీ వి సూర్యనారాయణ సార్ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరణి జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. శ్రీమతి శోభారాణి గారు, శ్రీ వి సూర్యనారాయణ సార్ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిండా మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అందులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి శోభారాణి గారికి, శ్రీ వి సూర్యనారాయణ గారికి, శ్రీమతి కిరణ్మయ్య గారికి, శ్రీ పవన్ కుమార్ గారికి, శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, శ్రీమతి అరుణశ్రీ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీ అక్కల్ల చంద్రబాన్ గారికి, చిరంజీవి నిధీష్ గారికి, చిరంజీవి మేధా గారికి, శ్రీమతి సుందరీదేవి గారికి, శ్రీ తోట శ్రీకాంత్ గారికి, చిరంజీవి దియా గారికి, చిరంజీవి నిర్విక్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు ఎదురించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శోభారాణి గారికి, శ్రీమతి కిరణ్మయ్య గారికి, శ్రీమతి అరుణశ్రీ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి సుందరీదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి సుందరీదేవి గారు, శ్రీ తోట శ్రీకాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బెల్లం పొంగలి, అలాగే పులిహోర, అలాగే రైసు, అలాగే వంకాయ ఆలు కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.